హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన వీడియో స్టార్ట్ చేసినట్లయితే ఈరోజు మనీ ఎర్నింగ్ వీడియో వచ్చేసి గ్రోమా యాప్. ఈ గ్రోమా యాప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మీరు పేమెంట్ ప్రూఫ్ అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఆల్రెడీ అయితే వ్యాలెట్లో అయితే నాకు 1400 రూపీస్ అయితే నేనైతే ఎర్న్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ నేను ఈ అమౌంట్ అనేది విత్డ్రా అనేది చేస్తున్నాను. ఈ 1400 రూపీస్ ఎలా వచ్చింది, అసలు ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏం చేస్తే దీంట్లో మనకు మనీ వస్తాయి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇక్కడ మనకు 1400 రూపీస్ అయితే అమౌంట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అని కనిపిస్తుంది. ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అని ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం ఆటోమేటిక్గా మనకు బ్యాంక్ అయితే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే కావడం జరుగుతుంది. ఇందులో మనకు వచ్చిన అమౌంట్ టీడీఎస్ అనేది 5% కట్ అవుతుంది. 5% కట్ అయిపోయిన మనకి ఇదంతా ఫ్రీ అమౌంటే కాబట్టి ఒక 5% కట్ అయిన రిమైనింగ్ అమౌంట్ అనేది మన అకౌంట్ అయితే యాడ్ కావడం జరుగుతుంది. ఇక్కడ ట్రాన్స్ఫర్ అని ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ నేను అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను 1300 దీనికి సంబంధించి 1400 మీద క్లిక్ చేసిన తర్వాత మొత్తం మనకు 1470 రూపీస్ అయితే మొత్తం ఎర్న్ చేసాము. అందులో మనకు టీడీఎస్ అమౌంట్ అనేది 73 రూపీస్ అయితే కట్ అవ్వడం జరిగింది. మనకు మొత్తం 1396 రూపీస్ అయితే మన సేవింగ్ అకౌంట్కి అయితే రావడం జరుగుతుంది. ఇది నేను మీకు పక్కన స్క్రీన్ షాట్ కూడా అమౌంట్ నా బ్యాంక్ అకౌంట్లో పడిందా లేదా మీకు స్క్రీన్ షాట్ అయితే పక్కన అటాచ్ చేస్తాను. ఒకసారి మీరు కావాలని కూడా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఇంతసేపు నేను అమౌంట్ అనేది 1399 రూపీస్ అమౌంట్ ఇక్కడ విత్డ్రా చేశాను కదా, అమౌంట్ మీకు పడిందా లేదని మీకు డౌట్ ఉంటుంది. నాకు వితిన్ 5 minutesలో నాకు అమౌంట్ అనేది నా బ్యాంక్ అకౌంట్లో అయితే పడడం జరిగింది. యాప్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే యాప్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు పర్మిషన్ అలో చేయమంటే పర్మిషన్స్ అలో చేసిన తర్వాత ఇంగ్లీష్ హిందీ అని అడుగుతుంది. నేను ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లేకపోతే ఇక్కడ స్కిప్ అని కనిపిస్తుంది. స్కిప్ అనే ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. మీరు మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి, అందులో ఫస్ట్ మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది యూజ్ మొబైల్ నెంబర్ అని కనిపిస్తుంది. యూజ్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేసి ఫస్ట్ మనం అయితే అకౌంట్ అనేది లాగిన్ చేసుకోవాలి. మీరు మీ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిమ్మల్ని కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు దీనికి సంబంధించి ఇక్కడ కొన్ని స్టూడెంటా లేకపోతే ఏంటి, జాబ్ చేస్తున్నారా ఏంటి అనేసి అయితే మీకు ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ నేను వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మీ క్వాలిఫికేషన్ ఏంటి అడుగుతుంది. గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇక్కడ నేను యాన్యువల్ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయమంటుంది. సో ఇక్కడ మీరు పిన్ కోడ్ అనేది డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ నా డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఎంటర్ చేసినాను. ఎంటర్ చేసిన తర్వాత రెఫరల్ కోడ్ అవుతుంది కదా, ఇక్కడ మీకు రెఫరల్ కోడ్ అనేది మీకు పక్కన స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను కదా, ఆ రెఫరల్ కోడ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది మీకు నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే యాప్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ పర్మిషన్స్ అనేది మీరు అలో చేయండి. అలో చేసిన తర్వాత సో మీకు ఈ విధంగా అయితే యాప్ అనేది సక్సెస్ఫుల్గా అయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మీకు మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఆల్రెడీ నా వేరే అకౌంట్లో ఏదైతే ఉందో అమౌంట్ అనేది ఆల్రెడీ విత్డ్రా చేసినాను. అది మీకు పేమెంట్ ప్రూఫ్ కూడా మేము పక్కన యాడ్ చేస్తున్నాను, చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ మీరు ఇందులో చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఏదైనా సరే సెల్ అండ్ ఎర్నింగ్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీకు జస్ట్ ఇక్కడ మీకు సేవింగ్ బ్యాంక్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ గ్రోమా యాప్ ఏంటంటే చాలా కంపెనీస్ చాలా బ్యాంక్స్తో టైప్ అయింది. సో మీరేంటంటే ఇక్కడ మీకు కొన్ని లింక్స్ అయితే ఉంటాయి. లింక్స్ అనేవి వాళ్ళకి షేర్ చేసి వాళ్ళు ఒక జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీకు కమిషన్ అయితే వస్తుంది. వాళ్ళు ఒకవేళ లోన్కి అప్లై చేసుకుని మీకు కమిషన్ అయితే వస్తుంది. వాళ్ళు ఒకవేళ ఏదైనా క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకుని మీకు అమౌంట్ కమిషన్ అయితే రావడం జరుగుతుంది. అది ఎంత వస్తుంది అంటే ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్లో ఎవరైనా సరే జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకి జీరో మినిమం బ్యాలెన్స్ జీరో బ్యాలెన్స్ అయితే అకౌంట్ అయితే క్రియేట్ అయితే అవ్వడం జరుగుతుంది. వాళ్ళు జీరో బ్యాలెన్స్ క్రియేట్ చేసుకున్నందుకు మీకు 150 రూపీస్ ప్లస్ 150 కాయిన్స్ అయితే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో బేసిక్గా ఇది సో వాళ్ళకి ఏంటంటే 150 రూపీస్ అమౌంట్ వస్తుంది, 150 రూపీస్ కాయిన్స్ అయితే వస్తాయి. సో ఈ బ్యాంక్ అకౌంటే కాదు, ఇక్కడ మనకు ఇక్కడ ఇండస్ఇండ్ బ్యాంక్కి సంబంధించి మినిమం బ్యాలెన్స్ 2000 ఉండదు. ఇండస్ఇండ్ బ్యాంక్ కరెంట్ అకౌంట్ ఉండదు. ఎస్ బ్యాంక్ ఉంది, ఎఫ్ఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, తర్వాత ఏయూ కరెంట్ బ్యాంకు, ఏయూ సేవింగ్ బ్యాంకు, ఇట్లా అన్ని బ్యాంక్ అకౌంట్లు వీళ్ళు టైఅప్ అయ్యారు. కాబట్టి ఇక్కడ మీరు ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఏదైనా సరే అకౌంట్ వాళ్ళకి లింక్ సెండ్ చేసి ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఆటోమేటిక్గా మీ రెఫరల్ అమౌంట్ ఏదైతుందో ఆ రెఫరల్ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు యాక్సెస్ ఇండస్ఇండ్ బ్యాంక్లో కరెంట్ అకౌంట్ వాళ్ళు ఎవరైనా ఒక కస్టమర్ ఓపెన్ చేసుకోనుకోండి, 800 రూపీస్ మీకు అమౌంట్ వస్తుంది, 800 రూపీస్ కాయిన్స్ వస్తాయి. సో ఇప్పుడు దీన్ని ఏం లేదు, జస్ట్ మీరు ఇక్కడ సెల్ నౌ అని కనిపిస్తుంది, సెల్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెల్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరైనా సరే కస్టమర్కి ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకి జీరో బ్యాలెన్స్ అకౌంట్లో ఓపెన్ చేయించడం వల్ల మీకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు 150 రూపీస్ వస్తుంది. మీరు డైలీ ఒక అకౌంట్ 2 అకౌంట్లో మీ
మీ ఫ్రెండ్స్ దగ్గర, మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర జీరో బ్యాలెన్స్ అకౌంట్ కాబట్టి ఒక్క రూపాయి కూడా కట్ అవ్వదు. జస్ట్ వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు అమౌంట్ అయితే ఈజీగా వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి షేర్ చేయాలంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ షేర్ విత్ కస్టమర్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. లేకపోతే షేర్ విత్ నెట్వర్క్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు వాట్సాప్ ద్వారా సెండ్ చేయాలనుకుంటున్నారా, టెలిగ్రామా లేకపోతే ఏంటి అని అడుగుతుంది. ఇక్కడ నేను వాట్సాప్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. వాట్సాప్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత షేర్ విత్ కస్టమర్ అని కనిపిస్తుంది. ఇక్కడ జస్ట్ వాళ్ళ నేమ్ ఏంటి అని ఎంటర్ తెలుసుకున్న తర్వాత జస్ట్ వాళ్ళకి వాట్సాప్లో మీరు డైరెక్ట్గా ఇట్లా సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళు ఈ లింక్ మీద క్లిక్ చేస్తారు. లింక్ మీద క్లిక్ చేసి కొన్ని ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చి వాళ్ళు జస్ట్ ఒక జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న అక్కడ వాళ్ళు సక్సెస్ఫుల్గా వీడియో కేవైసీ అకౌంట్ ఎంత సక్సెస్ఫుల్గా ఓపెన్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మీకు అక్కడ మీకు ఎంత అమౌంట్ అయితే చూపిస్తుంటుందో అంత అమౌంట్ అనేది మీకు ఆటోమేటిక్గా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ వాళ్ళ ఒక సేవింగ్ అకౌంట్ అనేది ఈజీగా అయితే ప్రాసెస్ చేసినాను అనుకోండి, మీకు అమౌంట్ అనేది మీరు ఈజీగా ఎర్న్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ మీకు ఇప్పుడు మనకు జస్ట్ సేవింగ్ అకౌంట్ ఇది ఎలా ఉంటుంది. ఒకవేళ కస్టమర్ కానీ డీమ్యాట్ అకౌంట్కి కానీ ఒకవేళ వాళ్ళు ఏదైనా సరే క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకున్నారు అనుకోండి, క్రెడిట్ కార్డు ద్వారా మీకు అమౌంట్ అనేది ఎక్కువ వచ్చేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక క్రెడిట్ కార్డుకి వీళ్ళు 2000 ఇస్తున్నారు, ఒక క్రెడిట్ కార్డు 2300 ఇట్లా మనకు క్రెడిట్ కార్డును వాళ్ళు అప్లై చేసుకున్నా కూడా మనకు అమౌంట్ అనేది రెఫర్ చేసిన ద్వారా మనకు డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ అనేవి ఇప్పుడు చాలామంది యూజ్ చేస్తున్నారు కాబట్టి మీ ఫ్రెండ్స్లో ఒక 10 మందికి క్రెడిట్ కార్డు లింక్స్ అనేవి ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్ దీని బెనిఫిట్స్ అన్ని ఒకసారి క్లియర్గా చెప్పి తర్వాత ఈ లింక్ షేర్ చేసి అలా వాళ్ళకి క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకొని వాళ్ళ క్రెడిట్ కార్డు అప్రూవల్ అయిందంటే ఆటోమేటిక్గా మీకు 2000 రూపీస్ 2500 రూపీస్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ యాప్లో మీరు జెన్యూన్గా ఉపయోగించుకోవచ్చు. ఇందులో క్రెడిట్ కార్డులు ఉన్నాయి, పర్సనల్ లోన్స్ ఉన్నాయి, డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నాయి, తర్వాత ఇంకా మనకి ఇన్సూరెన్సెస్ ఇలాంటి అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీరు జెన్యూన్గా మనీ ఎర్న్ చేసుకునేదానికి ది బెస్ట్ అప్లికేషన్ అని చెప్పవచ్చు. ఇక్కడ మీకు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకున్న తర్వాత వ్యాలెట్ మీద క్లిక్ చేసి మీరు అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ వ్యాలెట్ మీద ఆల్రెడీ నా పర్సనల్ వేరే అకౌంట్తో లాగిన్ అయ్యి మీకు ఆల్రెడీ ఇప్పుడు నా పర్సనల్ అకౌంట్ లాగిన్ అయ్యి అమౌంట్ అనేది ఎలా విత్డ్రా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత 1473 రూపీస్ అయితే మీకు ఇక్కడ క్లియర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కంప్లీట్ కేవైసీ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి అయితే రావడం జరుగుతుంది. ఈ మనీ నేను ఎలా ఎర్న్ చేశానని చెప్తే ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఏదైనా సరే జీరో బ్యాలెన్స్ ఇందులో కొన్ని జీరో బ్యాలెన్స్ అకౌంట్లు, పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డులు అయితే ఉంటాయి. ఎవరికైనా సరే మీ ఫ్రెండ్స్కి మీరు ఈ క్రెడిట్ కార్డులు కానీ ఈ పర్సనల్ లోన్ లింక్స్ అనేవి షేర్ చేసి వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మీకు ఇట్లా ఈ విధంగా అయితే అమౌంట్లు అయితే రావడం జరుగుతుంది. కంప్లీట్ కేవైసీ కనిపిస్తుంది. కంప్లీట్ కేవైసీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. కంప్లీట్ నవ్ అని కనిపిస్తుంది. కంప్లీట్ నవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనం మళ్ళీ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ అయితే ఇక్కడ నేను ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నా డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఇక్కడ కంటిన్యూ అయితే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. పాన్ కార్డ్ అయితే మనకు వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయితే కావడం జరిగింది. ఇక్కడ మనకు మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మన అకౌంట్ నెంబర్, మన ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నేను నా అకౌంట్ డీటెయిల్స్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేసి వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అనేవి వాళ్ళు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. మనకి ఇది కొంత టైం అయితే తీసుకుంటుంది. ఇక్కడ యువర్ అకౌంట్ డీటెయిల్స్ ఆర్ వెరిఫైడ్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఐ హ్యావ్ రీడ్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది. ఐ హ్యావ్ రీడ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఐ హ్యావ్ రీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా మళ్ళీ మనకు లోడింగ్ అనేది రావడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ సార్, మనకి ఈ విధంగా అయితే కేవైసీ అయితే కంప్లీట్ కావడం జరిగింది. స్టార్ట్ సెల్లింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.